హంగేరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది పొలిటికల్ కోర్ట్ అయిపోయింది, అనవసరంగా చాలా మందికి అరెస్ట్ వారెంట్స్ ఇస్తోంది, ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇచ్చింది. ఇదంతా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కావాలని చేస్తుంది, ఒక పొలిటికల్ కోర్టుగా వ్యవహరిస్తుందని చెప్పి హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్ చెప్పారన్నమాట. మనందరికి తెలుసు, హంగేరీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఫౌండింగ్ మెంబర్. అంటే 1999లో రోమ్ స్టాట్యూట్ సంబంధించి అగ్రీ చేసి 2001లో రాటిఫై చేసిందనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రోమ్ స్టాట్యూట్ ద్వారా ఏర్పడింది. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ కాదు. మనందరికీ తెలుసు, చాలా పెద్ద వార్ క్రైమ్స్, జీనోసైడ్ జరిగే ప్రపంచంలో. ఉదాహరణకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో హిట్లర్ ఫాలో అయిన యాంటీసెమిటిజం మనం చూసాం. దానిలో కొన్ని లక్షల మంది జ్యూస్ని పర్సెక్యూట్ చేశాడు హిట్లర్. కానీ దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఇంటర్నేషనల్గా క్రిమినల్ కోర్ట్ అంటే ఏది లేదు. దాంతో ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఐసీజే అనేది క్రిమినల్ కోర్టులాగా యాక్ట్ చేయదనమాట. ప్రత్యేకంగా ఒక స్టాట్యూట్ తీసుకొచ్చారు, రోమ్ స్టాట్యూట్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏం చేస్తుందంటే వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ, జీనోసైడ్, క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్, ఏదైతే పెద్ద పెద్ద యుద్ధ నేరాలు ఉన్నాయో, లేదా జీనోసైడ్, ఒక తెగ ఇంకో తెగని నరికి చంపిన సంఘటనలో దానికి పొలిటికల్గా లీడర్స్ కానీ ఎవరన్నా ప్రధానులు కానీ ప్రెసిడెంట్స్ కానీ అక్కడ సపోర్ట్ చేశారు, ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అంటే చాలా మానవాళికి బాధాకరమైన పెద్ద పెద్ద ఘోరమైన క్రైమ్స్ ఉంటే వాటి గురించి ఐసీసీ ఎంక్వైరీ చేస్తాయి. అయితే ఐసీసీ మీద చాలా విమర్శలు ఉన్నాయి. రీసెంట్గా అది ఒక పొలిటికల్ కోర్ట్ అయిపోతుందని, ముఖ్యంగా పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ ఇవ్వటం, బెంజమిన్ నెతన్యాహుకి అరెస్ట్ వారెంట్ ఇవ్వటం చాలామందికి నచ్చట్లేదు. ఐసీసీలో భారతదేశం కానీ, రష్యా, అమెరికా, పాకిస్తాన్, చైనా, ఇజ్రాయెల్ ఈ దేశాలన్నీ సభ్య దేశాలు కాదనమాట. రీసెంట్గా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ కూడా అమెరికా శాంక్షన్స్ విధించిందనమాట. ఆయన పైన పర్సనల్ లెవెల్లో చాలా శాంక్షన్స్ విధించిందనమాట. దీనికి సంబంధించి అసలు అమెరికా మరియు అమెరికా మిత్ర దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశాలని కావాలని చెప్పి ఐసీసీ ఏడిపిస్తుందని చెప్పి వీళ్ళపైన అరెస్ట్ వారెంట్లు ఇస్తుందని చెప్పి చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సన్సెట్ క్లాజ్ అంటూ ఏమీ ప్రత్యేకంగా లేదు. అంటే రోమ్ స్టాట్యూట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో జాయిన్ అవ్వాలంటే రోమ్ స్టాట్యూట్లో భాగం అవ్వాలి. అయితే రోమ్ స్టాట్యూట్లో సన్సెట్ క్లాజ్ అంటే ఎలా జాయిన్ అవ్వాలో ఉంది, కానీ ఎగ్జిట్ మీద అంటే ఎలా బయటికి రావాలో ఎక్కడా లేదు. కానీ చాలా దేశాలు స్వచ్ఛందంగా మేము ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఉండమని చెప్పి బయటకు వస్తున్నాయి. ఉదాహరణకు నిన్న హంగేరీ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సంబంధించి కొన్ని విమర్శలు కూడా బయలుదేరాయి. ముఖ్యంగా ఈ కోర్టు అందరికీ ఒకే న్యాయం ఇవ్వట్లేదని, కొన్ని దేశాలు ఒక రకంగా ఇంకొన్ని దేశాలు ఇంకొక రకంగా చూస్తుందని, అదేవిధంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కొన్ని సందర్భాల్లో కొంతమంది డైరెక్షన్స్లో యాక్ట్ చేస్తుందని కూడా కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం అయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మెంబర్ అవ్వలేదు, అంటే రోమ్ స్టాట్యూట్లో మెంబర్ అవ్వలేదన్నమాట. దాదాపు 125 దేశాలు ఐసీసీలో ఉన్నాయి, కానీ చాలా దేశాలు మమ్మల్ని వదిలితే మేము వెళ్ళిపోతాం అన్నట్టు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఐసీసీ నుంచి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చే అరెస్ట్ వారెంట్స్ అసలు మింగుడు పట్టలేదు, అండ్ రష్యాకు కూడా నచ్చట్లేదు.